హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ అండి. ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. దీనికి పోపు దినుసులు ఏమిటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీరనండి. అలాగే 2 స్పూన్స్ శనగపిండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా వేగించుకోవాలండి. దీంట్లో అయితే ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ అవసరం ఉండదండి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలండి. పసుపు వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే లాస్ట్లో వేసుకోవాలి, మాడిపోతాయండి అందుకని. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే పోపు అయితే వేగిపోయిందండి. వాటర్ అయితే వేసుకోవాలి. దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా తీసుకుని శనగపిండిలో అయితే వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. శనగపిండి ఉండలు ఉంటే మళ్ళీ చట్నీ అయితే బాగోదండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అయితేనే సాఫ్ట్గా. ఇప్పుడైతే నీళ్ళు మరుగుతున్నాయి కదండి, పిండిని అయితే అందులో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవచ్చండి. మనకి ఈ చట్నీ అయితే 2 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి. మీరు మార్నింగ్ టైము ఈజీగా ఇడ్లీకి అయితే వేడివేడిగా ఇడ్లీ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు బొంబాయి చట్నీ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇదైతే ఉడికిపోయిందండి. చూడండి, స్మెల్ ఉండకూడదండి, మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుంది శనగపిండి. స్మెల్ లేకుండా అయితే ఉడికించుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. ఇప్పుడైతే బొంబాయి చట్నీ రెడీ అండి. ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. అలాగే దీంట్లో అయితే కొంచెం ఆవకాయ వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా పాప అయితే ఆవకాయ వేయమంటుందండి, అందుకని తనకైతే ఆవకాయ వేసానండి కప్పులో. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎలా ఉందో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.